హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, కుషిల్ బర్త్డే వ్లాగ్ అని. టెంపుల్కి వెళ్ళాము. నెక్స్ట్ ఫిష్ కర్రీ, వాడికి ఇష్టమైన ఫుడ్ అది చేశాను. అవన్నీ మీకు షేర్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే చూసేయండి. దాన్ని ఈవినింగ్ మాట. ఇది 2 కలిపి పెడదాం అనుకున్నాను కానీ చాలా పెద్ద వీడియో అయిపోయిందని చెప్పి మీరు బోర్ అయిపోతారని 2 వీడియోల్లాగా చేసి పెడుతున్నాను. ఇది ఈవినింగ్ మాట. ఈవినింగు ఏంటంటే కొంచెం అలా బయటికెళ్ళాం. మధ్యాహ్నం లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అలా బయటికెళ్ళాం. అలాగే క్రిస్మస్ రోజు కదా, ఇతను కూడా ఇంట్లో ఉన్నారు. సెలవు. పిల్లలకు కూడా సెలవు ఇద్దరికిని. అయితే కొంతసేపు రెస్ట్ తీసుకొని అలా బయటికెళ్ళి బెలూన్స్, తర్వాత పిల్లలు వస్తారు కదా, కొంచెం స్నాక్స్, కేక్ అయితే ముందేం ఆర్డర్ ఇవ్వలేదు. ఎగ్ కేకే కాబట్టి నార్మల్‌గా ఎళ్లి తెచ్చేసి అక్కడ హ్యాపీ బర్త్‌డే ఖుషీల్ అని రాయించామన్నమాట. అదే హ్యాపీ బర్త్‌డే అన్నది అది పెడతాం కదా, అది పెట్టేసాక ఖుషీల్ అని రాయించామన్నమాట. రాయించి అదైతే తెచ్చేసాము. తెచ్చేసి ఇప్పుడైతే ఇదిగో పిల్లలందరూ వచ్చేసారు. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. అందరు పిల్లలకి కొంచెం తొందరగానే వచ్చి మనం 6, ఎందుకంటే ఆ రోజు చాలా వర్షం పడుతుంది. ఈడి బర్త్‌డే రోజు. పిల్లలకి కూడా మరి ఇళ్ళకది ఎళ్ళాలి కదా, చిన్న పిల్లలు కదా, ఇంటికెళ్ళాలి కదా అని చెప్పి వాళ్ళందరూ అలా చప్పట్లు కొడుతున్నారు. పిల్లలైతే చాలా సరదా అయిపోతారు కదా, ఇలాంటి కేక్ కటింగ్స్ అవన్నీ. మధ్యలో కూర్చున్నారు కదా, అంటే ఖుషీకి ఇటు, అటు వాళ్ళిద్దరూ అయితే వాడి క్లాస్‌మేట్సే వాళ్ళిద్దరూని. అందుకు ఆళ్ళు ముగ్గురు అలా కూర్చున్నారు. ఈళ్ళు ముగ్గురు ఒకే క్లాస్, ఒకే బెంచ్ కూడాని. అది. బెస్ట్ ఫ్రెండ్స్ మాట అలాగ. అయితే ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాడు. అది ఏంటో అవ్వలేదు అంటే, అది బెల్ట్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, అది మాట. అది ఉండిపోయింది. అది తీస్తున్నారు. తీసిన తర్వాత కేక్ కట్ చేస్తున్నారు. తర్వాత స్నాక్స్ కోసం కొంచెం సమోసాలు, కొంచెం ఇంకా డ్రింక్ అది అయితే పెట్టలేదు. ఎందుకంటే చలికాలం కదా. ఇదిగో పాప, మా అన్నయ్య కూతురు. అన్నయ్య కూతురు అంటే అక్క కూతురు అలాగా. అయితే కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగైతే తినిపించేసాను. పాప కూడా తినిపిస్తుంది. అది సరదా అయిపోతున్నాడు ఎందుకో అలాగా ఎప్పుడూని. ఇదిగో చూడండి. ఎంత ఆళ్ళ అక్క కూడా ఆడికి మ్యాచింగ్ డ్రెస్సే యేసుకుందన్నమాట. ఇది వాళ్ళ పిన్ని ఇచ్చింది గిఫ్ట్. ఇక్కడ ఒక్కొక్కళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారన్నమాట. అది అక్కడ పెట్టడానికి మాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ తెచ్చి ఇస్తున్నారు ఈడికి. అంతే, వాళ్ళకి ఆ మాత్రం ఉంటే చాలు, సరదా అయిపోతారు. చిన్న వాటికి సరదా అయిపోతారు. అది. వానికి ఏంటి గిఫ్ట్‌లో వచ్చింది అన్నది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట. కొంతమంది పెన్సిల్స్ అవి ఇచ్చారు. తర్వాత కొన్ని చాక్లెట్స్, చాలామంది చాక్లెట్సే ఇచ్చారన్నమాట. అలాగా పిల్లలు కదా. అది. తర్వాత ఇది చూడండి ఎలాగవుతుందో. ఇది మేమిచ్చిన గిఫ్ట్ మాట. నేను పాప ఇచ్చింది. ఈ పాప ఏంటంటే మా నిషి ఫ్రెండ్ మాట తను. తను అన్నిట్లో ఉంటది. మా పాప బర్త్‌డేకి కూడా వస్తుంటది. మీరు చూపించాను, చాలా సార్లు చూపించాను. మా పాప క్లాస్‌మేట్ కాబట్టి అది కూడా వస్తుంటది. అప్పుడప్పుడు ఈళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, పిలుస్తామన్నమాట. ఇది ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్ మాట. ఒక చాక్లెట్ మంచ్ పెట్టాం. తర్వాత ఒక సమోసా, తర్వాత కేక్, తర్వాత బిస్కెట్స్. అంతే. డ్రింక్ అది మరి పెట్టలేదండి. చాలా వర్షం ఒకటి పడుతుంది. పిల్లలు కదా, ఇప్పుడు దగ్గులు, జలుబులు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి మరి డ్రింక్స్ అయితే పెట్టలేదు. ఓన్లీ ఈ స్నాక్స్ లాగా ఇచ్చామాట. ఇక్కడ కేక్ అప్పుడు నేను వీడియో తీయలేదు. కేక్ కట్ చేస్తున్నారు అటు. ఇవన్నీ ఇలాగ అరేంజ్ చేస్తున్నాను. ఇదిగోటి పిల్లలకైతే ఇచ్చాను. ఇలా అందరూ కూర్చొని తింటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఒకరికొకరు కేక్ అది ఉంటుంది కదా, అది రాసుకున్నారండి. రాసుకొని డ్యాన్సులు చేసుకొని చాలాసేపు ఆడుకొని అలాగైతే ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే మ్యూజిక్ పెట్టేస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా?
కొంతమంది వెళ్ళిపోయారు. ఈళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కదా! ఈళ్ళు ముగ్గురు కొంచెం ఆడుకుంటున్నారు. అదైతే నేను షూట్ చేశాను. పిల్లలు ఒక దగ్గర కలిసేసరికి వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటది కదా! కొంతసేపు ఆడుకోవడం, వాళ్ళకి యాక్టివిటీగా ఉంటది. చాలా సరదాగా ఉంటది. తర్వాతయితే ఆ పిల్లలు కూడా ఎళ్ళిపోయారు. తర్వాత వాడన్నాడు నేనే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తానని చూపించాడు. ఇది గిఫ్ట్ చూస్తున్నారా? చాలా బావుంది కదా! చాక్లెట్స్ లోపల ఒక చిన్న టెడ్డీ బేర్ మాట. ఇలా ప్లేట్‌లో వచ్చి ఇదొక గిఫ్ట్ వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలాగా చాక్లెట్స్, ఒక చిన్న టెడ్డీ బేర్. ఈ బైక్ అయితే మటుకు వచ్చిన దగ్గర నుంచి మరి వదలలేదు. ఇప్పుడు వరకు దానికి బ్యాటరీస్ ఎయలేదు. ఫస్ట్ బ్యాటరీస్‌కి రోజు వాళ్ళ డాడీకి మమ్మీ బ్యాటరీ, డాడీ బ్యాటరీ అని చెప్పి బ్యాటరీలేయించేసిన తర్వాత అలాగా పడుకున్నప్పుడు కూడా బొమ్మ పక్కన పెట్టుకొని పడుకుంటున్నాడు తెలుసా అండి. వీడికి కార్లు, బైకులు అంటే పిచ్చి మాట. అంటే ఎంత పిచ్చో అది. ఎక్కడ రోడ్ మీద ఎళ్తున్నా కూడా నార్మల్ బైక్స్ ఎళ్తుంటే నాకు తెలీదు కొన్ని వాటి పేర్లు. అవన్నీ పేర్లు చెప్పేస్తాడు తెలుసండి. అంత పిచ్చి కార్లు, బైక్స్ అంత పిచ్చి మాట. ఇదైతే ఇచ్చారు గిఫ్ట్. ఈ గిఫ్ట్ అయితే వాడికి నచ్చేసింది. అన్ని గిఫ్ట్స్ నచ్చాయి. ఇదైతే అలాగా ఆడుతున్నాడు ఎక్కువ జుయ్ అనుకోని. ఏమీ లేకపోయినా ఒక కోంబ్ ఉంటది కదా! కోంబ్‌తో కూడా ఇలా పట్టుకొని ఆడుతుంటాడు బండిలాగా. తర్వాత ఇదొక గిఫ్ట్. ఇది ఎవరు ఇచ్చారు? నేనిచ్చాను. అంటే పాప ఇచ్చిందో ఇంకెవరో ఇచ్చారో గుర్తులేదు. 2 ఒకలాగే ఉన్నాయి. 2 గిఫ్ట్స్ ఒకేలాగున్నాయి. మేమిచ్చింది, ఇంకో అమ్మాయి ఇచ్చింది ఒకేలాగుంది. ఈ గిఫ్ట్‌లు అయితే ఇలా ఓపెన్ చేస్తున్నాం. బాగున్నాయి. 2 బాక్సులు వచ్చాయి పాపకి, బాబుకి. తర్వాత ఇంకా చాక్లెట్స్ అవి వచ్చాయి. ఇదిగోటి. ఇది ఇంకో పాప ఇచ్చిందన్నమాట. మా అమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా! తను ఇచ్చింది గిఫ్ట్. బాగుంది ఇది కూడాని బాక్స్. ఇదేంటంటే ఇక్కడ కొంచెం వీల్‌లాగా వస్తాయి. చక్రాల్లాగా వస్తాయి. లోపల అదేదో పజిల్ బాల్స్ ఉంటాయి కదా! బాల్స్ ఆ లోపలికెళ్ళాలి. అలాంటి పజిల్ ఒకటుంది. తర్వాత అక్కడ హోల్స్ చూపిస్తున్నాను కదా! ఆ ప్లేస్‌లోని మనకి ఒక ఇదొస్తాయి. 2 వీల్స్ లాంటివొస్తాయి. అవి ఇలా పెట్టి మనం ఇలాగ అనుకుంటే ఆడుకోవచ్చుమాట. అంటే ఇలా కింద కార్‌లాగా ఆడుకోవచ్చు. మనం పెన్సిల్స్ అది పెట్టుకోవచ్చు. ఈ బాక్స్ అయితే వాడేస్తున్నాడు. అప్పుడే వెంటనే నెక్స్ట్ డేవే స్కూల్‌కి పట్టుకెళ్ళిపోతాను అన్నాడు. వాడికి ఏదైనా కొత్తది కనిపించినా ఇది ఇంకా పాతవి వదిలేస్తాడు. కొత్తవే వాడేస్తానంటాడు. ఇదైతే మేమిచ్చింది బాక్స్ ఇచ్చాము. లాస్ట్ టైము టెడ్డీ బేర్ ఇచ్చాము. ఈసారి అయితే బాక్స్ ఇచ్చాము. ఇక్కడేంటో నా ఫోన్ పడిపోయింది. అలాగ చేత్తో పట్టుకొని తీస్తున్నాను. అందుకే కదులుతుంది. ట్రైపాడ్‌కి అది పెట్టలేదు. ఇది మేమిచ్చిన బాక్స్ మాట. వాడికేం చెప్పానంటే, మమ్మీ బాక్సే కదా! అంటే ఆ! బాక్సే గానీ చిన్న బాక్స్ నాన్న, చిన్నది 50 రూపీస్‌ది ఉంటది కదా! అది అని చెప్పాను. అందుకో ఆడు నా మొహం అలా చూసాడు. వాడికి చాలా నచ్చిందన్నమాట బాక్స్. ఇందులోని ఏంటంటే కాలిక్యులేటర్ కూడా ఉంది. అది. ఇదిగోటి ఇక్కడ కాలిక్యులేటర్ ఉంది. చాలా సేపు కాలిక్యులేటర్ అది చూస్తున్నాడు. ఇదైతే ఎగ్జామ్స్ టైం తీసుకెళ్ళిపోతాడట మ్యాథ్స్ అది చేయడానికి. ఇప్పుడు వెరైటీ బాక్సులన్నీ వచ్చేస్తున్నాయి. చాలా బాక్సులు ఉన్నాయి అక్కడ చూసాను. కాపోతే వీడికేంటంటే పాపలా జాగ్రత్త ఉండదండి. ప్రతీది పడేస్తాడు. అంటే పాడైపోతది. దాని ఇది లాగేస్తాడు. దాని పార్ట్స్ మరి ఉండవుమాట. అలాగా చేస్తాడనమాట. అయితే ఇది కొంచెం ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది. ఇద్దరుని కలిపి చూస్తున్నారు. అలాగా కొంతసేపు ఆ క్యాలిక్యులేటర్‌తో అది చేసుకొని, ఇంకా కొంచెం డిన్నర్ అది చేసి, ఇంకా పడుకుండిపోయాము. అదండి ఈ వీడియో. ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.